హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలను 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా నీతిమంతుని ఆకలిగొనడు, భక్తిహీనుని ఆశ భంగం చేయదు. దేవుని వాక్యంలో భక్తిహీనుడు గురించి మనం చూస్తున్నాం. భక్తిహీనుని ఆశను భంగం చేయదు. కాబట్టి భక్తిహీనులుగా మనము కంప్లీట్గా భక్తి లేకపోయినా పర్వాలేదు, దేవుని అడగకపోయినా పర్వాలేదు, దేవుని ఎరిగి భక్తిహీనులుగా ఉండాలంటే దేవుని అడగకుండా వేరు. కాబట్టి దైవగ్రంథం మాట్లాడుతున్న సత్యంగా ఉండగా భక్తిహీనుడు అంటే దేవుని ఎరిగి హీనమైన భక్తి చేస్తాడు. యథార్థమైన భక్తి చేయకుండా హీనమైన చౌకబారు భక్తిని చేసేవాడిని భక్తిహీనుడు అంటారు. కాబట్టి ప్రభువైన క్రీస్తుని నమ్ముకొని చౌకబారు భక్తి చేయకూడదు. ఈనాడు చాలామంది క్రైస్తవ విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చౌకబాల భక్తిని చేస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే స్పష్టంగా మనం గమనించాలి. దైవగ్రంథము ఏమని సెలవిస్తుంది అంటే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. భక్తిహీనుని ఆశను భంగం చేయాలి. కాబట్టి భక్తిహీనుడిగా ఉంటే ఎన్నో నష్టాలు. అందుకే యథార్థమైన భక్తి చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత నకిలీగా మనం జీవించకూడదు. నకిలీ భక్తిని కూడా మనం చేయకూడదు. చౌకబాల భక్తిని కూడా మనం చేయకూడదు. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ అలా చేస్తే కలిగే నష్టాలు భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. తర్వాత భక్తిహీనుల పేరు అసహ్యం పుట్టిస్తుంది. తర్వాత భక్తిహీనులలో పలకాలంలో వస్తుంది. తర్వాత భక్తిహీనుని కలిగి వచ్చుబడి పాపం పుట్టిస్తుంది. అంతేకాదు భక్తిహీనుల ఆలోచన పనికి మారినది. అంతేకాదు భక్తిహీనుడు దేనికి భయపడతాడు వారిని మేము వస్తుంది. అంతేకాదు భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. కాబట్టి దేవుని వాక్యమైన పిల్లలు ఇవన్నీ సామెతలను ఒక అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి, భక్తిహీనులుగా ఉండాలనేది మన పైన ఆధారపడి దేవుడు మనలను బలవంతం పెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కోరుకునేది భక్తి కలిగిన వాడు. అందుకే దైవగ్రంథంలో మనం చూస్తున్నట్లయితే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుతున్నట్లయితే అక్కడ ఒక ఆయన ఉన్నాడు.
ఆయన గురించి నెహెమ్యా ఇచ్చే సాక్ష్యం ఏంటంటే స్పష్టంగా మనం చూస్తాం. ఆయన గురించి నెహెమ్యా ఏమైనా సాక్ష్యం చెప్తున్నాయంటే 2వ అధ్యాయం, నా సహోదరుడైన హనానీకి మోటకాధిపతి హనన్యాకి విషయం పరిపాలించిన హనన్యా నమ్మకమైన మనుషులు అందరికంటే ఎక్కువగా దేవుని ఎందుకు భయభక్తులు. కాబట్టి దేవుడు కోరుకునేది అంటే పైకి భక్తిగా ఉంటూ శక్తి లేని భక్తిహీనుడిగా ఉండకూడదని దేవుడు. నెహెమ్యా హనన్యా గురించి ఇచ్చే సాక్ష్యం వల్ల అతడు భక్తి కలిగిన వాడు. అలాగే దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. ఆయన పేరు యోబు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. కాబట్టి ఇలా దేవుడు ఎప్పుడూ కోరుకునేది భక్తి కలిగిన జీవితం. కాబట్టి వాక్యం ఏంటంటే ఇలా క్రీస్తు ప్రభువుని నమ్మిన మనం, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనం, క్రీస్తు ప్రభువు ద్వారా రక్షించబడిన మనం, క్రీస్తు ప్రభువు ద్వారా ఆయన సంఘంలో అమలుగా చేర్చబడిన మనం ఖచ్చితంగా దేవుని యథార్థమైన భక్తి చేయాలి. ఏ పక్షంలో భక్తిహీనులు కలిగే నష్టాలు ఎన్ని విధాలు ఉన్నాయి. అవన్నీ సాయంత్రం పరాధ్యాయంలో మనం చూస్తాం. అవన్నీ గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభు తన వాగ్దానం మనకు ఉపయోగించిన ఆమె ప్రేమ తండ్రి, పరిశుద్ధులైన నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. ఈ లేఖనంలో చదవబడిన వాకు సామెతలు తండ్రి 10వ వచనంలో భక్తిహీనుల గురించి ధ్యానించారు. భక్తిహీనుల యొక్క చర్యల వల్ల కలిగే నష్టాలు ఎన్ని విధాలు నేను చూచాను. మా జీవితాల్లో భక్తిహీనులుగా ఉండకుండా నీవు వచ్చే సమయానికి ఇహలోక సంబంధమైన దురాశలు సమస్త విధమైన భక్తిహీనతను విడిచిపెట్టి మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతతో ఎదురు చూడాలని మీ దాసులు అపోస్తలులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు సెలవిచ్చినట్టుగా మేము నీవు వచ్చే సమయానికి భక్తి కలిగిన జీవితం కలిగి ఉండే సహాయించు. అలాగే మమ్మల్ని దర్శించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలను దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా